గుడ్ మార్నింగ్. ఎప్పుడైతే ఎండగా ఉంది బట్ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. పేరుకు మాత్రం ఎండ చాలా ఉంటుంది బట్ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంటుంది. సో ఇప్పుడు నేను వర్క్ చేసే హాస్పిటల్. ఇప్పుడే బయటికి వచ్చాను. మార్నింగ్ ఇప్పుడు 9 అవుతుంది బట్ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. ఇక్కడైతే జనాలు అయితే రోడ్లపైన ఎవరు కనిపించరు. సో మన ఇండియా లాగా కుప్పలు కుప్పలు జనాలు అయితే ఇక్కడ ఉండరు. అసలు ఈ ఇండ్లలో జనాలు ఉంటున్నారా లేదా కూడా అసలు అర్థం కాదు. సో మనకు మాట్లాడడానికి ఎవరు ఉండరు. మనకు ఒక ఇండియన్ లేకపోతే సింగిల్గా ఉండడం ఇక్కడ చాలా కష్టం. ఎవరైతే జర్మన్ రావాలనుకున్నారో వాళ్ళు ప్రిపేర్ అయ్యి సింగిల్గా ఉండడం అలవాటు చేసుకున్న వాళ్ళైతే బెటర్. లేకపోతే స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఇక్కడ ఫుడ్ కూడా మన ఇండియన్ నేనైతే ఇప్పుడు ఒక వేరే అనే చిన్న టౌన్లో ఉన్నా. నాకైతే ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇండియన్ స్టోర్స్ లేవు. సో అది ప్రాబ్లం. ఇంకా మ్యాక్సిమం వీళ్ళైతే ఎప్పుడు తింటారో కూడా అర్థం కాదు. జర్మన్స్ మ్యాక్సిమం బ్రెడ్స్, వాళ్ళ ఫుడ్ అసలు ఏం తింటారో ఎప్పుడు తింటారో అసలు అర్థం కాదు. మన ఇండియన్స్ లాగా వెరైటీ ఫుడ్స్ ఏమి ఉండవు. అప్పుడప్పుడు ఇట్లా జనాలు కనిపిస్తారు. వీళ్ళు రూల్స్ మాత్రం గట్టిగా ఫాలో అవుతారు. ఏ రూల్స్ ఫాలో లేకుండా చాలా కష్టం ఇక్కడ. సైకిల్కి వెళ్ళడానికి కూడా ఒక సపరేట్ వే అంటూ ఉంటుంది. వాక్ వే ఒకటి ఉంటుంది. సో వీళ్ళైతే గట్టిగా రూల్స్ అయితే ఫాలో అవుతారు. మన ఇండియన్స్ లాగా రూల్స్ ఎట్లా పడితే అట్లా ఉండదు ఇక్కడ. ఇక్కడైతే చాలా సిస్టమేటిక్గా ఉండాల్సి వస్తుంది. ఒక సిస్టమేటిక్ లైఫ్ అయితే ఇక్కడ అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. రోడ్స్ అయితే ఎంత ఖాళీగా ఉన్నాయి. ఇక్కడైతే నాకైతే ఒక ఇండియన్ కూడా కనిపించట్లేదు. ఇక్కడ వెదర్కి అయితే బయటికి రావడానికి మాత్రం భయ్యా చాలా చలికి చచ్చిపోవాల్సి వస్తుంది. జాకెట్ లేకుండా బయటికి రావడానికి కష్టం. ఎండ ఎంత అనిపిస్తుంది బట్ ఏంటంటే వెదర్ మాత్రం చల్లగానే ఉంటుంది. ప్రజెంట్ అయితే 11 degrees ఉంది. ఇండియా లాగా మనం ఎప్పుడు పడితే బయటికి పోవడానికి ఉండదు భయ్యా. చలికి చచ్చిపోవాల్సి వస్తుంది. బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ భయం అవుతుంది. ఈ చలికి ఏం పోతాం రా బాబు అనిపిస్తుంది. ఇదైతే సిటీ సెంటర్. మనకు అక్కడ రాట్ హౌస్ అని చెప్పి సిటీ హాల్. అది ఇప్పుడు అయితే సింగిల్గా ఉండే అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ జర్మనీ రావడం. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చాలా పీస్ అండ్ కామ్గా ఉంటుంది. అదే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ తిరిగి నాలాగున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ సెట్ కాదు భయ్యో. చాలా కష్టం. ఫ్రెండ్స్తో తిరుగుతూ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ పబ్బులు పార్టీలు అని ఉన్న అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ సర్వే అవ్వడానికి చాలా కష్టం. మన ఆల్డీ స్టోర్ లైక్ ఏ డీమార్ట్ లాగా ఉంటుంది. ప్రైజెస్ కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనం మాత్రం ఇక్కడ జర్మన్లో రేట్స్ మాత్రం కంపేర్ చేసుకోలేము భయ్యా. కంపేర్ చేసుకుంటే మాత్రం ఏం తినలేము. ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు కన్వర్ట్ చేయకుండా మనం యూరోస్ లాగానే ఖర్చు పెడితే కొంచెం మంచిగా తినగలుగుతాం. నాన్ వెజ్ సెక్షన్ భయ్యా. ఇక్కడ పంది మాంసము, ఎద్దు మాంసము, ఆవు మాంసము ఏదేది ఉంటుందో అర్థం కాదు. నాన్ వెజ్ లిటరల్లీ ఇక్కడ వచ్చాకైతే నాకు నాన్ వెజ్ తినాలనే ఇంట్రెస్ట్ అయితే పోయింది. మొత్తం ఫ్రోజనే ఉంటుంది. ఫ్రిడ్జ్ మన ఇండియా లాగా అప్పుడే కొట్టిచ్చేది అయితే ఏముండదు. మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసి ఉంటుంది భయ్యా. అది డేట్ ఉందా లేదా కూడా అర్థం కాదు. లాంగ్వేజ్ రాదు. చాలా కష్టాలు ఉంటాయి భయ్యా. అసలు ఏందులో ఏముందో ఏ మాంసం కూడా అర్థం కావడానికి టైం పడుతుంది. పైన ఉన్న బొమ్మలు చూసే గుర్తుపట్టాలి. ఇంకా పంది మాంసమా కోడి మాంసమా ఏదో ఒకటని. కూల్ డ్రింక్స్ అండ్ సమ్ నాన్ ఆల్కహాలిక్ బియర్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ బిల్లింగ్ మాత్రం జెట్ స్పీడ్లో చేస్తారు భయ్యా అమ్మాయిలు. ఇక్కడ లైఫ్ ఫ్రోజనే, ఫుడ్ ఫ్రోజనే. ఇక్కడ పిజ్జాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారు భయ్యా. ఏంటో కర్మ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.